So special operators is your sixth type of operator. Okay. Python లో రెండు స్పెషల్ ఆపరేటర్స్ ఉన్నాయి. సో అందులో ఫస్ట్ది ఏంటి అంటే మెంబర్షిప్ ఆపరేటర్. ఓకే. సో మెంబర్షిప్ ఆపరేటర్ డెఫినిషన్ ఏంటంటే, సో దీస్ ఆపరేటర్స్ check, okay, they check if a variable value, okay, is present in a sequence or not. Okay, so ఏం చెక్ చేస్తాయి, మీ వేరియబుల్ వాల్యూ అనేది సీక్వెన్స్ లో ఉందా లేదా అని చెక్ చేస్తాయి. నా సీక్వెన్స్ అంటే ఏంటి, వాట్ ఈస్ ద సీక్వెన్స్? కానీ ఇక్కడ సీక్వెన్స్ అంటే సీక్వెన్స్ డేటా టైప్. మీకు సీక్వెన్స్ డేటా టైప్స్ గురించి చెప్పాను కదా, గుర్తుందా? ఏంటా ఎగ్జాంపుల్స్? దేర్ ఆర్, మీకు 3 చెప్పాను. ఓకే, లిస్ట్, టపుల్, సెట్, ఈ 3 సీక్వెన్స్ అని చెప్పాను. ఓకే, సెట్ సపరేట్ గా డిఫైన్ చేసిన సెట్ కూడా సీక్వెన్సే. ఓకే, డిక్షనరీ కూడా సీక్వెన్సే, కానీ ఇవన్నీ మనం డిస్కస్ చేయలేదు కదా. ఓకే, సో మీకు తెలిసిన ఎగ్జాంపుల్ ఏంటంటే స్ట్రింగ్. సో స్ట్రింగ్ ఐడియా ఉంది కదా, స్ట్రింగ్ కూడా సీక్వెన్సే. సో మీకు ఈ ఆపరేటర్ గురించి ఎగ్జాంపుల్ నేను స్ట్రింగ్ లో చెప్తాను. ఓకే, ఇస్ ఇట్ ఫైన్? ఓకే, సో ఈ ఆపరేటర్స్ ఏం చేస్తాను, మన వేరియబుల్ వాల్యూ అనేది సీక్వెన్స్ లో ఉందా లేదా అని చెప్తాను. సో ఇక్కడ సీక్వెన్స్ అంటే ఇక్కడ స్ట్రింగ్. ఓకే, సో ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం ఏంటంటే, ఎస్ ఎస్ ఇస్ మై స్ట్రింగ్ పైథాన్ క్లాస్ అనుకున్నారు. సో నేనేం చెక్ చేయాలనుకుంటున్నాను, ఇఫ్ మై ఇఫ్ సమ్ వాల్యూ, ఓకే, ఇఫ్ సమ్ వాల్యూ ఇస్ ప్రెసెంట్ ఇన్ సీక్వెన్స్ ఆర్ నాట్. సో నేను ప్రింట్ ఇస్తేనే కదా అవుట్పుట్ వచ్చేది. సో ప్రింట్ అని ఇచ్చి, ఓకే, సి, ఓకే, సి ఇన్ ఎస్ అంటే ఏంటి, సి అనే వాల్యూ ఎస్ అనే సీక్వెన్స్ అంటే స్ట్రింగ్ లో ఉందా లేదా అని అడుగుతున్నా. ఏమవుతుంది అవుట్పుట్? సో ఇది మీ స్ట్రింగ్. ఓకే, సి ఇన్ ఎస్ అంటున్నా. సో అవుట్పుట్ ఏమవుతుంది, ట్రూ ఆర్ ఫాల్స్? ఉందా లేదా? సి ఉంది కదా, మరి సి ఉంది కదా, లేదా? మరి ఎందుకు ఫాల్స్ అంటున్నా చెప్పండి. సో మీకు ఫాల్స్ ఎందుకు అంటున్నా చెప్పండి, దానిపై కరెక్టా రాంగ్ అని కాదు, ఫాల్స్ ఎందుకు అనుకుంటున్నారు చెప్పండి దానిపై. ఓకే, సో సునీల్, వాట్ ఈస్ ద ఆన్సర్? మీరే అనుకుంటున్నారు? ట్రూ అంటున్నాడు సునీల్, మీరు ఫాల్స్ అంటున్నారు. సో ఏది కరెక్ట్? ఒక సెకండ్ అడగండి. ఫాల్స్. మళ్ళీ ఆన్సర్ ఎందుకు చేంజ్ చేస్తారు సునీల్? కేస్ సెన్సిటివ్. ఓకే, సో ఆన్సర్ ఇస్ ఫాల్స్. ఎందుకు అంటే కేస్ సెన్సిటివ్. సో ఆపరేటర్ సో ఆన్సర్ ఫాల్స్. ఓకే, ఎందుకు అంటే సి ప్రెసెంట్, బట్ విచ్ సి ఇస్ ప్రెసెంట్, క్యాపిటల్ సి ఇస్ ప్రెసెంట్. మనం ఏం చెక్ చేస్తున్నాం, స్మాల్ సి. ఓకే, ఇక్కడ మెంబర్షిప్ ఆపరేటర్ ఏంటి మరి, మెంబర్షిప్ ఆపరేటర్ ఈజ్ ఎన్ ఇన్. ఓకే, సో అది ఇక్కడ చూద్దాం. సో సో మీ మెంబర్షిప్ ఆపరేటర్ ఏంటి అంటే ఫస్ట్ ఇది ఇన్. ఓకే, సో సే ఆపరేటర్ డిస్క్రిప్షన్. సో మీ ఇన్ అనే ఆపరేటర్ ఏం చేస్తుంది, ఆర్ ఏం చెక్ చేస్తుంది అంటే, ఇఫ్ ద వేరియబుల్ వాల్యూ, ఓకే, ఈజ్ ప్రెసెంట్ in the sequence, then the condition is true. Okay,
అందుకే మీకు ప్రెసెంట్ అయితే అవుట్పుట్ ట్రూ అని వస్తుంది, లేదు కాబట్టి ఫాల్స్ అని వచ్చింది. ఓకే, సో ఇన్ ఆపరేటర్ డెఫినేషన్ ఏంటి? ఇఫ్ ద వేరియబుల్ వాల్యూ ఇస్ ప్రెసెంట్ ఇన్ సీక్వెన్స్, మీకు అవుట్పుట్ ఏమని వస్తుంది? ట్రూ అని వస్తుంది. మనం ఇక్కడ ఇన్ యూజ్ చేస్తున్నాం కానీ మీకు మనం ఏం చెక్ చేస్తున్నాం? స్మాల్ సి ఉందో లేదో అని చెక్ చేస్తున్నాం, కానీ మీ స్ట్రింగ్ లో క్యాపిటల్ సి ఉంది కాబట్టి ఫాల్స్ వచ్చింది. అదే నేను ఇక్కడ క్యాపిటల్ పి ఇస్తే ఉంది కదా, సో ఏమొస్తుంది? ట్రూ అని వస్తుంది. ఓకే ఓకే, సో ఇది మెంబర్షిప్ ఆపరేటర్ లో ఫస్ట్ ఆపరేటర్ ఇస్ ఇన్. ఓకే, సో ఇన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆపరేటర్, మర్చిపోకండి. సెకండ్ ఆపరేటర్ అండ్ లాస్ట్ ఆపరేటర్ ఏంటి అంటే నాట్ ఇన్. ఓకే, అంటే జస్ట్ ఆపోజిట్ ఆఫ్ దిస్. సో నాట్ ఇన్ కి ఏముంటుంది? మీ వాల్యూ అనేది సీక్వెన్స్ లో ఉంటే ఏమవుతుంది? ఫాల్స్ వస్తుంది. ఆర్ ఇఫ్ యువర్ వేరియబుల్ వాల్యూ ఇస్ నాట్ ప్రెసెంట్ ఇన్ సీక్వెన్స్, మీకు ట్రూ అని వస్తుంది. ఓకే, సో ప్రెసెంట్ ఉన్నప్పుడు కాదు, నాట్ ప్రెసెంట్ ఉన్నప్పుడు ట్రూ వస్తుంది. నాట్ ప్రెసెంట్ ఇన్ ద సీక్వెన్స్, దెన్ ద కండిషన్ ఇస్ ట్రూ. ఓకే, సో అది కూడా చెక్ చేద్దాం. సో ఇప్పుడు నేను క్యాపిటల్ పి నాట్ ఇన్ అని అనుకోండి, ఏమవుతుంది? నాట్ ఇన్ ఏం చేస్తుంది? సో మీ వాల్యూ లేకపోతే ట్రూ వస్తుంది. ఓకే, సో ఇక్కడ ఏమొస్తుంది మరి? ఓకే, సో సునీల్ అర్థమైందా? దీని అవుట్పుట్ ఏంటి? ఫాల్స్. ఓకే, అర్థమైంది. సునీల్, ఎనీ డౌట్ స్టిల్ నౌ? మీరు ఇన్ ఆపరేటర్ అని ఇలానే కాదు, మీరు కండిషన్స్ లో కూడా యూజ్ చేయొచ్చు సేమ్. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? జస్ట్ ప్రింట్ చేస్తున్నాం కాబట్టి అవుట్పుట్ ఏమొస్తుంది? ట్రూ ఫాల్స్ అని వస్తుంది. కాదు, మీ క్యారెక్టర్ మీ వాల్యూ అనేది ప్రెసెంట్ అయితే మీరు ఒక సమ్ స్ట్రింగ్ మీరే అవుట్పుట్ చేయాలనుకుంటున్నారు. ఓకే, సో దానికి ఇలా అయ్యారు కదా. ఓకే, సో మీరు కండిషన్స్ కూడా ఇవ్వచ్చు యూజింగ్ ఇన్. అంటే ఏంటంటే ఇఫ్ కండిషన్ ఎప్పుడు ఇఫ్ తో రాస్తారు. ఓకే, ఇఫ్ టీ ఇన్ ఎస్. జనరల్ గా ఈ కండిషన్స్ ఎందుకు రాస్తారు అంటే ఈ స్ట్రింగ్ అనేది మనం ఇయ్యం కొన్నిసార్లు. మీరు ఒక పారాగ్రాఫ్ చెక్ చేయాలి, ఏదో ఒక సమ్ సెంటెన్స్ చెక్ చేయాలనుకోండి, ఈ స్ట్రింగ్ మీ దగ్గర ఉండదు, మీకు ఎక్కడి నుంచో అవుట్ సైడ్ ఇన్పుట్ లాగా వస్తుంది. సో మీరు ఏం చెక్ చేయాలనుకుంటున్నారు? సమ్ క్యారెక్టర్స్ ఉన్నాయా లేదా, వర్డ్స్ ఉన్నాయా లేదా చెక్ చేయాలనుకుంటారు. ఓకే, ఇదే కాదు, మీరు వర్డ్స్ ఉన్నా కూడా చెక్ చేయొచ్చు. అర్థమవుతుంది. సో ఇఫ్ క్లాస్ ఇన్ ఎస్, సో మీరు అవుట్పుట్ మీరు చెప్పాలనుకుంటున్నారు ఏం రావాలి అని. అంటే ఏంటి? ద వర్డ్ ఇస్ ప్రెసెంట్ అని ఇలా. ఓకే, అవుట్పుట్ మీరు మీరు చెప్పిన అవుట్పుట్ రావాలి, నాట్ జస్ట్ ట్రూ ఆర్ ఫాల్స్. అలాంటప్పుడు మీరు కండిషన్స్ రాస్తారు. అర్థమవుతుంది. మనం ఇచ్చే స్ట్రింగే ప్రింట్ అవ్వాలి, ట్రూ ఫాల్స్ కాదు. ఓకే, ఇప్పుడు ఏమొస్తుంది? క్లాస్ అనేది ఎస్ లో ఉంది కదా, సో అవుట్పుట్ ఏమొస్తుంది? ద వర్డ్ ఈస్ ప్రెసెంట్. ఓకే, ఇన్ ద స్ట్రింగ్. ఓకే, దీని స్ట్రింగ్ అంటారు కాబట్టి స్ట్రింగ్. ఓకే, ఎల్స్ ఏమవుతుంది? ఓకే, సో ఇట్ ఈస్ నాట్ ప్రెసెంట్. కండిషన్స్ ఇప్పుడు నెక్స్ట్ ఇదే మనం డిస్కస్ చేసేది, అందుకే అలాగా యూజ్ అవుతుందని పెడుతుంది. ఓకే, సో ఇప్పుడు అవుట్పుట్ ఏమొస్తుందంటే ద వర్డ్ ఈస్ ప్రెసెంట్ అని వస్తుంది. ఓకే, సో మీరు డైరెక్ట్ గా జస్ట్ ట్రూ ఆర్ ఫాల్స్ ఆన్సర్ రావాలంటే మీరు డైరెక్ట్ గా అవుట్పుట్ ప్రింట్ చేయొచ్చు. లేదు, మన ఇచ్చిన స్ట్రింగ్ ప్రింట్ అవ్వాలంటే మీరు కండిషన్స్ లో యూస్ చేయొచ్చు. ఏంటి? ఆపరేటర్, మెంబర్షిప్ ఆపరేటర్. ఓకే, మెంబర్షిప్ ఆపరేటర్ రెండు ఉన్నాయి, ఇన్, నాట్. ఓకే, సో ఎనీ డౌట్స్ స్టిల్ నౌ సునీల్? ఓకే, సో నెక్స్ట్ దానికి వెళ్ళచ్చా? సో స్పెషల్ ఆపరేటర్స్ లో ఇంకో ఆపరేటర్ కూడా ఉంది. ఓకే, ఇట్ ఇస్ కాల్డ్ ఐడెంటిటీ ఆపరేటర్.
ఐడెంటిటీ ఆపరేటర్ కు డెఫినేషన్ ఉంటుంది కదా. సో దీస్ ఆపరేటర్స్ చెక్, ఓకే, ఇఫ్ టూ వాల్యూస్, ఓకే, హ్యావ్ సేమ్ మెమరీ లొకేషన్. సో ఇదేం చెక్ చేస్తే మెమరీ లొకేషన్ ఉందా లేదా అని చెక్ చేస్తే, సింపుల్ క్వశ్చన్, సేమ్ మెమరీ లొకేషన్ వేటికి ఉంటుంది ఐడియా ఉందా? ఆపరేటర్ ఏం చెక్ చేస్తుంది? సేమ్ మెమరీ లొకేషన్ ఉందా లేదా చెక్ చేస్తున్నావు. సేమ్ మెమరీ లొకేషన్ వేటికి ఉంటే ఐడియా ఉందా లేదా? సరే అయితే నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, మీరు చెప్పండి వాటికి సేమ్ మెమరీ ఉంటుందా లేదా. ఓకే, సో ఏ ఈజ్ ఈక్వల్ టు 87 అనుకోండి. ఓకే, బి ఈజ్ ఈక్వల్ టు 87.0. రెండిటికి సేమ్ మెమరీ లొకేషన్ ఉంటుందా ఉండదా? 87.0 ఉంటుందా? ఓకే, సో ఇతను కూడా అడుగుదాం. సునీల్, వాట్ అబౌట్ యూ? A and B have same memory location or not? ఓకే, సేమ్ అని అంటున్నారు, బట్ ఓకే, అంటే మీకు మెమరీ లొకేషన్ అంత ఐడియా లేదమ్మా. మెమరీ లొకేషన్ ఏంటి అంటే వాల్యూ చెక్ చేయదు, ఈ రెండు వాల్యూ ఈక్వల్. మెమరీ లొకేషన్ ఏంటి, ఇదేం డేటా టైప్? ఇంటీజర్, ఇది ఫ్లోట్. సో ఇంటీజర్ అనేది సపరేట్ మెమరీలో ఉంటుంది, ఫ్లోట్ అనేది సపరేట్ మెమరీ. సో ఈ రెండింటికి సేమ్ మెమరీ ఉండదు, దో రెండిటి వాల్యూస్ ఒకటే. ఓకే, సో ఈ ఆపరేటర్స్ ఏం చెక్ చేస్తే టూ వాల్యూస్ కి సేమ్ మెమరీ లొకేషన్ ఉందా లేదా అని చెక్ చేస్తాం. ఓకే, సో ఈ రెండింటికి లేదు. ఓకే, సో ఎందుకంటే ఇంటీజర్ కి వేరే మెమరీ లొకేషన్ ఉంటుంది, ఫ్లోట్ కి వేరే మెమరీ లొకేషన్ ఉంటుంది. ఓకే, ఇక్కడ వరకు అర్థమైంది. మరి వేటికి సేమ్ ఉంటాయి అంటే రెండు సేమ్ వాల్యూస్ అయితే సేమ్, రెండు సేమ్ వాల్యూస్ అయితే రెండింటికి సేమ్ మెమరీ లొకేషన్, సేమ్ డేటా టైప్ కూడా అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఆ ఆపరేటర్స్ అంటే ఏంటో చూద్దాం. ఓకే, సో ఐడెంటిటీ ఆపరేటర్స్ లో మీకు రెండు ఉన్నాయి. సో ఆపరేటర్ డిస్క్రిప్షన్, ఫస్ట్ ఆపరేటర్ ఈజ్ ఓకే, ఐఎస్ ఈజ్. సో నా ఇక్కడ రెండిటికి సేమ్ మెమరీ లొకేషన్ ఎప్పుడు ఉంటుంది అన్నాను, ఇఫ్ బోత్ వాల్యూస్ ఆర్ సేమ్. సో సేమ్ కి ఇంకో వర్డ్ ఏంటంటే ఐడెంటికల్. ఐడెంటికల్ అన్న సేమ్ అన్న ఒకటి, అందుకే మీకు ఈ ఆపరేటర్ పేరు ఏంటి, ఐడెంటిటీ. ఓకే, సో ఇఫ్ బోత్ వాల్యూస్ ఆర్ ఐడెంటికల్ దెన్ కండిషన్ ఇస్ ట్రూ. సో ఈజ్ ఆపరేటర్ ఎప్పుడు ట్రూ ఇస్తుందంటే ఆ రెండు వాల్యూస్ ఐడెంటికల్ అయితేనే మీకు ట్రూ వస్తుంది. ఓకే, సో ఈ రెండింటికి ఏం వస్తుంది, ఇవి వాల్యూస్ సేమ్ కానీ ఐడెంటికల్ కాదు, ఎందుకు, ఒకటి ఇంటూ ఒకటి ఫ్లోట్. ఓకే, సో దీనికి ఏం వస్తుంది, ప్రింట్ ఏ ఈజ్ బి అంటే ఏమొస్తుంది, ఫాల్స్ వస్తుంది. ఓకే, అర్థమైంది కదా. ఓకే, దో వాల్యూస్ రెండింటికి వాల్యూస్ సేమే కానీ మెమరీ లొకేషన్ అది చెక్ చేస్తుంది, వాల్యూస్ కాదు. సో ఏ ఇస్ బి అంటే ఫాల్స్ వచ్చింది. ఈ రెండు వాల్యూస్ ఈక్వల్ అని ఎలా చెక్ చేస్తారు, ఇది ఓన్లీ మెమరీ లొకేషన్ చెక్ చేస్తుంది ఈజ్ అనేది. ఆ రెండు వాల్యూస్ ఈక్వల్ అని ఎలా చెక్ చేస్తారు, ఏ ఆపరేటర్ యూజ్ చేస్తారు డిస్కస్ చేశాను. ఇఫ్ రెండు వాల్యూస్ ని చెక్ చేయాలి. ఓకే, ఆ రెండు ఈక్వల్ కాదని చెక్ చేయాలి, ఎలా చెక్ చేస్తారు, సునీల్ అడుగుదాం. సో సునీల్, ఇఫ్ ఐ వాంట్ టు చెక్ వెదర్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి, ఏ ఆపరేటర్ యూజ్ చేయాలి చెప్పాను కానీ గుర్తులేదా? రిలేషనల్ ఆపరేటర్స్ గుర్తుందా రిలేషనల్ ఆపరేటర్స్. సో ఏ ఆపరేటర్ యూజ్ చేయాలి ఈక్వలా కాదా చెక్ చేయడానికి? సునీల్ మీకు గుర్తులేదా? సో మీరు డబల్ ఈక్వాలిటీ యూజ్ చేస్తారు. ఓకే, సో నేను ప్రింట్ ఏ డబల్ ఈక్వల్ టు బి అంటే ఏమొస్తుంది ఆన్సర్, మరి డబల్ ఈక్వల్ టు ఇస్తే ఏమొస్తుంది ఆన్సర్ వీటికి?
ట్రూ. ఓకే, సో మీరు వాల్యూ చెక్ చేస్తే ట్రూ, కానీ ఇక్కడ ఇదేం చెక్ చేస్తుంది, మెమరీ లొకేషన్, కాబట్టి ఫాల్స్. ఓకే, ఫస్ట్ ఇది ఫాల్స్, సెకండ్ ట్రూ. అంతేనా? సో నార్మల్గా రెండు వాల్యూస్ చెక్ చేయాలంటే మీరు ఇదే యూజ్ చేయాలి, ఈజ్ కాదు. ఓకే, ఈజ్ అని చాలా రేర్గా యూజ్ చేస్తారు. ఓకే, ఇంకో క్వశ్చన్ అడుగుతాను. సో నంబర్సే కాదు కదా, యూ కెన్ గివ్ టెక్స్ట్ ఆల్సో. సో సే సి ఈజ్ ఈక్వల్ టు కృష్ణవేణి, సరే వేణి అని ఇస్తాను. డి ఈజ్ ఈక్వల్ టు వేణి. సో ఈ రెండిటికి మరి మెమరీ లొకేషన్స్ ఏముంటుందా? ఇది ఏమవుతుంది ఆన్సర్? ఫాల్సేనా? ఎందుకు? సో ఓకే, ఇది క్యాపిటల్, ఇది స్మాల్ అయితే, సో మనం చెక్ చేసేది మెమరీ లొకేషనే కదా, అయినా మీరు ఆన్సర్ కరెక్టే. ఇది వేరే వర్డ్ అయిపోతుంది. సో రెండు సేమే అయినా, ఫర్ పైథాన్ దిస్ ఈస్ డిఫరెంట్ వర్డ్, దిస్ ఈస్ డిఫరెంట్ వర్డ్, రెండు డిఫరెంట్ వర్డ్స్, డిఫరెంట్ మెమరీ లొకేషన్. ఓకే, ఇక్కడ కూడా మీకు ఫాల్స్ వస్తుంది. ఓకే, సో సునీల్, ఎనీ డౌట్స్? అర్థమైందా? మీకు అర్థమైంది కదా? సో ఐడెంటిటీ ఆపరేటర్ లో సెకండ్. ఓకే, సో ఫస్ట్ ఈజ్, సెకండ్ ఈజ్ నాట్. ఓకే, సెకండ్ ఆపరేటర్ పేరు ఈజ్ నాట్. సో ఇఫ్ బోత్ వాల్యూస్ ఆర్ నాట్ ఐడెంటికల్, ఓకే, అప్ టు ట్రూ. ఓకే, ఇది ఈజ్ నాట్ ఆపరేటర్. మీ రెండు వాల్యూస్ నాట్ ఐడెంటికల్ అయితే అప్పుడు కండిషన్ ట్రూ అవుతుంది. ఓకే, సో ఇదే ఎగ్జాంపుల్ నేను ఈజ్ నాట్ అన్నాను అనుకోండి, ఏమవుతుంది? సో మీకు ఇక్కడ ట్రూ వస్తుంది. ఓకే, సో ఇప్పుడు రాసుకోండి. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ఐడెంటిటీ ఆపరేటర్స్. ఐడెంటిటీ ఆపరేటర్స్ మెమరీ లొకేషన్ చెక్ చేస్తాయి. ఓకే, అందులో రెండు ఉన్నాయి, ఈజ్ నాట్. ఓకే, ఈజ్ ఏం చేస్తుంది, ఇఫ్ బోత్ వాల్యూస్ ఆర్ ఐడెంటికల్, రెండు సేమ్ అయితేనే మీకు ట్రూ వస్తుంది. ఓకే, రెండు సేమ్ అంటే ఏంటి, వాల్యూ సేమే కాదు, డేటా టైప్ కూడా సేమ్ అయితేనే రెండు సేమ్. ఓకే, సో వాటికే మెమరీ లొకేషన్ సేమ్ ఉంటుంది. ఓకే, సో ఇఫ్ ఐ గివ్, ఇక్కడ కూడా క్యాపిటల్ వి ఇస్తే ఏమవుతుంది, రెండిటికి సేమ్ మెమరీ లొకేషన్ ఉంది కాబట్టి ఈజ్ ఇస్తే ట్రూ వస్తుంది, ఇక్కడ ఈజ్ నాట్ ఇచ్చారు కాబట్టి ఫాల్స్ వస్తుంది. సో స్పెషల్ ఆపరేటర్స్ కూడా అర్థమయ్యాయి? ఎనీ డౌట్స్? నెక్స్ట్ మనం వెళ్ళేది ఏంటంటే కండిషనల్ స్టేట్మెంట్. నెక్స్ట్ టాపిక్ ఈస్ కండిషనల్ స్టేట్మెంట్స్. ఓకే, ఏం రాసుకోవాలి? ఓకే, సో కండిషనల్ స్టేట్మెంట్స్ కి ఇంకో నేమ్ ఏంటి అంటే డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్. ఓకే, రెండు ఒకటే, ఆర్ డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్. సో ఎనీ ఐడియా ఉందా కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే ఆర్ డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి? సో సింపుల్ క్వశ్చన్, డెసిషన్ మేకింగ్ అంటే ఏంటి ఐడియా ఉంది కదా. సో వాట్ ఈస్ డెసిషన్ మేకింగ్ అంటే, మీరు ఏమైనా డెసిషన్స్ తీసుకుంటారా, ఎవ్రీడే ఏదో ఒక డెసిషన్ తీసుకుంటూనే ఉంటారు కదా. సో ఇక్కడికి రావాలన్నా కూడా సమ్ డెసిషన్స్ తీసుకోవాలి, ఎప్పుడు స్టార్ట్ అవ్వాలి, ఓకే, ఎంత టైం పడుతుంది. అండ్ ఇంకా సిమిలర్ డెసిషన్స్ ఏంటంటే
మీరు బైక్ లోనే వస్తున్నారు కదా, ఓకే. మీరు బైక్ ముందుకు వెళ్ళాలా వద్దా అని ఎలా డెసిషన్ తీసుకుంటారు? ట్రాఫిక్ సిగ్నల్, అంతేనా? అది కూడా ఒక డెసిషన్. సో మీరు డెసిషన్స్ అనేవి చాలా తీసుకుంటారు ఇన్ లైఫ్, ఓకే. సో డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్ ఎందుకు కావాలి అంటే, సో వాటి డెఫినేషన్ ఏంటంటే, దీస్ స్టేట్మెంట్స్ ఆర్ యూజ్డ్, ఓకే, when we want to execute, okay, if conditional statements, okay, while అనేది loop, okay. సో ఓకే, సో ఇవి ఇఫ్ ఎప్పుడు యూజ్ చేయాలంటే, మన దగ్గర కోడ్ ఉంది, కోడ్ అనేది సింగిల్ లైన్ కాదు, బ్లాక్ ఆఫ్ కోడ్ అంటే మోర్ దెన్ వన్ లైన్. అది ఎప్పుడు ఎగ్జిక్యూట్ కావాలి? మీరు ఒక కండిషన్ ఇచ్చారు, ఆ కండిషన్ సాటిస్ఫై అయితేనే అవి ఎగ్జిక్యూట్ కావాలి, లేకపోతే ఎగ్జిక్యూట్ కావాలి. అలాంటప్పుడు మీరు కండిషనల్ స్టేట్మెంట్స్ కానివ్వండి ఆర్ డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్ యూజ్ చేస్తారు, ఓకే. సో దీస్ స్టేట్మెంట్స్ ఆర్ యూజ్డ్ వెన్ వీ వాంట్ టు ఎగ్జిక్యూట్ అ బ్లాక్ ఆఫ్ కోడ్, అంటే సింగిల్ కోడే కాదు, మల్టిపుల్ లైన్స్, ఓకే, ఓకే. బట్ ఎప్పుడు? ఓన్లీ వెన్ అ సర్టెన్ కండిషన్ is satisfied. ఒక కండిషన్ సాటిస్ఫై అయితేనే మీరు ఆ స్టేట్మెంట్స్ ని ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నారు. ఆ కండిషన్ సాటిస్ఫై కాకపోతే ఆ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ కావు, ఓకే. అలాంటప్పుడే మీరు ఈ స్టేట్మెంట్స్ యూజ్ చేస్తారు, కండిషనల్ స్టేట్మెంట్స్ ఆర్ డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్. ఇక్కడ వరకు అర్థమైంది కదా? ఈ డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కండిషనల్ స్టేట్మెంట్స్ ఆర్ ఆఫ్ 4 టైప్స్, ఓకే. ఫస్ట్ ఇది సింపుల్ ఇఫ్ స్టేట్మెంట్, ఓకే. సెకండ్ ఏంటి అంటే ఇఫ్ ఎల్స్, ఓకే. థర్డ్ ఏంటంటే ఇఫ్ ఎల్ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్. ఫోర్త్ ఏంటి? నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్, ఓకే. సో మీ కండిషనల్ స్టేట్మెంట్స్ ఆర్ డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ఆఫ్ 4 టైప్స్, ఓకే. ఫస్ట్ ది ఇఫ్ సింపుల్ ఇఫ్ స్టేట్మెంట్, సెకండ్ ది ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్, థర్డ్ ది ఇఫ్ ఎల్ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్, అండ్ లాస్ట్ ది నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్, ఓకే. ఇఫ్ ఎల్ఇఫ్ ఎల్స్ ని స్టేట్మెంట్ అయినా అనొచ్చు ఆర్ లాడర్ అని కూడా అంటారు, ఓకే. అదే అక్కడికి వచ్చినప్పుడు చెప్తాను దాని లాడర్ ఎందుకు అంటారు అని కూడా చెప్తాను, ఓకే. ఫస్ట్ ఏంటి? సింపుల్ ఇఫ్ స్టేట్మెంట్, ఓకే. సో మీరు అసలు ఇఫ్ స్టేట్మెంట్ ఎలా రాస్తారు అనేది సింటాక్స్ చూద్దాం, ఓకే. సింటాక్స్ ఏంటి అంటే, మీరు ఇఫ్ అని రాస్తారు, ఓకే, పక్కన కండిషన్ ఇస్తారు. రిమెంబర్, మీరు ఇప్పుడు ఇఫ్ కండిషన్ ఆర్ ఇఫ్ స్టేట్మెంట్ లోపల ఉన్నారు అని పైథాన్కి ఎలా తెలుస్తుంది అంటే, మీరు ఇఫ్ ఇచ్చాక పక్కన స్పేస్ ఇచ్చి కండిషన్ ఇచ్చాక కోలన్ ఇస్తారు, అంటే మీరు ఇఫ్ స్టేట్మెంట్కి ఇచ్చారు. ఇఫ్ స్టేట్మెంట్ లోపల ఉన్నారు అని పైథాన్కి తెలియాలంటే యూ షుడ్ గివ్ 4 స్పేసెస్, 1 2 3 4 స్పేసెస్ ఇవ్వాలి. అప్పుడే మీరు ఇఫ్ కండిషన్ ఆర్ ఇఫ్ స్టేట్మెంట్లో ఉన్నట్టు. ఇదే మీ అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో ఏమి ఇస్తారు? ఐ థింక్ సమ్ కర్లీ బ్రాకెట్స్ కానివ్వండి, ఓపెన్ బ్రాకెట్స్ ఇస్తారు, కానీ పైథాన్లో ఇయ్యరు. పైథాన్లో ఏం చేస్తారు? పైథాన్లో 4 స్పేసెస్ ఇస్తారు, ఓకే. ఆర్ ఒక ట్యాబ్ స్పేస్ అని క్లిక్ చేయండి. ఒక ట్యాబ్ ఉంటుంది కదా మీ దాంట్లో, ట్యాబ్ క్లిక్ చేసిన 4 స్పేసెస్ ఇస్తారు. ఇక్కడ మీ స్టేట్మెంట్స్ ఇవ్వాలి, ఓకే. అర్థమైంది? సో పైథాన్, సో ఈ 4 స్పేసెస్ ఏమంటారంటే పైథాన్లో దాన్ని ఇండెంటేషన్ అంటారు. సో మీ సింటాక్స్ పని చేయాలంటే మీరు ఇండెంటేషన్ ఇస్తేనే మీ ఇఫ్ పనిచేస్తుంది, ఓకే. సో ఇండెంటేషన్ ఏం చేస్తుంది? మీకు ఇఫ్ స్టేట్మెంట్ స్కోప్ చెప్తుంది, అంటే ఏంటి? ఇఫ్ స్టేట్మెంట్లో ఉన్నారు అని చెప్తుంది. ఇండెంటేషన్ విల్ గివ్ యూ ద ఇఫ్ స్టేట్మెంట్ స్కోప్, ఓకే. సో ఇక్కడ వరకు అర్థమైందా? ఎనీ డౌట్స్? సునీల్, ఎనీ డౌట్స్? అర్థమైందా? ఇండెంటేషన్ అంటే ఏంటో అర్థమైందా? సో ఇండెంటేషన్ మీన్స్ స్పేస్, ఓకే, 4 స్పేసెస్. ఇది ఎందుకు ఇస్తారు? మీరు ఇఫ్ స్టేట్మెంట్ లోపల ఉన్నారు అంటే ఇఫ్ స్టేట్మెంట్ స్కోప్ లో ఉన్నారు అని చెప్పడం, ఓకే.
సో ఇఫ్ ఇస్తారు, కండిషన్ ఇస్తారు, తర్వాత స్పేసెస్ ఇచ్చి ఫస్ట్ స్టేట్మెంట్ ఇచ్చాక మీరు ఎన్ని స్టేట్మెంట్స్ అయినా ఇవ్వచ్చు, కానీ రిమెంబర్ అన్నిటికీ స్పేసెస్ ఉండాలి. అర్థమవుతుంది? మీరు ఎన్ని స్టేట్మెంట్స్ అయినా ఇవ్వచ్చు కానీ ఈ 4 స్పేసెస్ అన్నిటికీ ఉన్నాయి. ఓకే, ఇక్కడ వరకు. యా, సో మీరు ఏ కండిషన్ ఇవ్వాలి. సో ఇఫ్ అన్నిట్లో ఇఫ్ ఉంటుంది కదా, మీరు ఇఫ్ లోపల ఉన్నారు, అసలు ఇఫే కాదు నెక్స్ట్ లూప్స్ కైనా సరే మీరు ఆ స్టేట్మెంట్ లోపల ఉన్నారని పైథాన్ తెలియాలంటే మీరు స్పేసెస్ ఇస్తేనే తెలుస్తుంది. ఓకే, డోంట్ గెట్ వరీడ్, ఎందుకంటే పైథాన్ స్పేస్ మీరి ఎక్కర్లే, అదే తీసుకుంటుంది. ఓకే, ఇది పైథాన్ అప్లికేషనే కదా, సో ఎగ్జాంపుల్ ఇచ్చేటప్పుడు చూపిస్తాను. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఇస్తుంది. సో ఇది ఎగ్జిక్యూట్ కాదు. ఓకే, మీరు ఇలా గ్రీన్లో ఉంటే అది ఎగ్జిక్యూట్ కాదు. ఓకే, సో ఇప్పుడు నేను రాసేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఒక సింపుల్ కండిషన్ రాయలేదు, దేని లాగా. ఓకే, 2 నంబర్స్ ఉన్నాయి, ఇది మీకు అడిగినట్టు కూడా ఉన్నాయి. 2 నంబర్స్ ఉన్నాయి. సో A56, మీరేం చెక్ చేయాలి, ఆ రెండిట్లో ఏది బిగ్గర్ వాల్యూ అని చెక్ చేయాలి. అడిగాను మిమ్మల్ని క్వశ్చన్, ఒక క్లాస్లో అడిగాను మిమ్మల్ని, ట్రై చేయండి అని చెప్పాను, చేయలేదా? ఓకే సార్. సో సే ఈ 2 వాల్యూస్ మీరు ఇవ్వట్లేదు, సపోజ్ యూజర్ని అడుగుతున్నారు అనుకో, ఇలా కూడా చేయొచ్చు. ఓకే, సరే ఫస్ట్ సింపుల్గా ఎగ్జాంపుల్ చెప్తాను, తర్వాత అక్కడికి పోయింది. సరే, A56, B78, ఈ రెండిట్లో బిగ్గర్ వాల్యూ ఏంటి? సో మీరు దీని కండిషన్ ఎలా రాస్తారంటే ఇఫ్ ఏ బి ఈజ్ గ్రేటర్ దాన్ ఏ. ఓకే, ఏం ప్రింట్ చేయాలి మీరు? సో చూస్తారు కదా, నేను బి గ్రేటర్ దాన్ ఏ టైప్ చేశాను, కోలన్ టైప్ చేశాను, ఎంటర్ కొట్టగానే ఎక్కడికి వెళ్తుంది అది? అదే స్పేస్ చేసుకుని మనం అయ్యక్కర్లేదు. ఓకే, కానీ ఈ సింటాక్స్ కరెక్ట్గా ఇస్తేనే మీకు కరెక్ట్ వెళ్తుంది. సో కోలన్ ఇచ్చాక ఎంటర్ ఇస్తేనే మీకు కిందకి వస్తారు. ఓకే, లేకపోతే రాదు. కోలన్ ఇచ్చాక నేను ఎంటర్ కొడితే అదే స్పేస్. సో బి గ్రేటర్ దాన్ ఏ అంటే ఏం ప్రింట్ చేయొచ్చు నేను? బి ఈస్ హైయెస్ట్, బి ఈస్ గ్రేటర్ వాల్యూ. ఓకే, ట్రూ అనేది డైరెక్ట్గా అదే వస్తుంది, మనం ప్రింట్ చేయక్కర్లేదు. ఓకే, అర్థమైనా? సో నేను ఇప్పుడు ఈ 3 లైన్స్ 4 లైన్స్ ఎగ్జిక్యూట్ చేస్తే ఆన్సర్ వస్తుంది, బి ఈస్ గ్రేటర్ వాల్యూ. ఓకే, ఓకే, అర్థమైంది? ఇందులో ఉన్న డ్రాబ్యాక్ ఏంటి చెప్పండి? జస్ట్ ఇఫ్ ఓన్లీ ఇఫ్ స్టేట్మెంట్ యూజ్ చేస్తే డ్రాబ్యాక్ ఏంటి? నేను బి గ్రేటర్ దాన్ ఏ కాదు, ఏ గ్రేటర్ దాన్ బి ఇచ్చాను అనుకోండి. ఓకే, ఏ గ్రేటర్ దాన్ బి అంటే ఏంటి? ఏ గ్రేటర్ వాల్యూ, అంతేనా? ఇది ఫెయిల్ అయితే బి ఈస్ గ్రేటర్ వాల్యూ, అంతేనా? ఇక్కడ A56, B78, సో ఈ కండిషన్ ఫెయిల్ అయినట్టే. ఏ స్మాలర్, ఇప్పుడు ఏం వస్తుంది మరి అవుట్పుట్? ఇది రాదు. ఏం అవుట్పుట్ వస్తుంది? ఎలా వస్తుంది చూస్తారు, ఏమవుతుందో ఇప్పుడు ఇలా రాస్తే ఏం రాదు. ఎందుకు? మీరు ఓన్లీ జస్ట్ ఇఫ్ రాశారు, ఈ కండిషన్ ట్రూ అయితే ఏం వస్తుందో చెప్పారు అంతే. ట్రూ అయితే ఇది వస్తుందని చెప్పారు. ఈ కండిషన్ ఫాల్స్ అయితే ఏం అవుతుందో చెప్పలేదు. అదేనా? అందుకే జనరల్గా సింపుల్ ఇఫ్ స్టేట్మెంట్స్ యూజ్ చేయరు, ఇఫ్ ఎల్స్ ఉంటుంది. ఓకే, సో ఈ కండిషన్ ఫెయిల్ అయితే ఎక్కడికి వెళ్తుంది? ఎల్స్కి వెళ్తుంది, అంతేనా? అందుకే జనరల్గా ఓన్లీ ఇఫ్ స్టేట్మెంట్ ఉండదు, ఇఫ్ ఎల్స్ ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైనా సరే మీ లైఫ్లో ఓన్లీ 1 డెసిషన్ ఉండదు కదా, అంటే ఒక డెసిషన్కి ఓన్లీ ఒక అవుట్కమ్ ఉండదు కదా, 2 అవుట్కమ్స్ ఉంటాయి. సో మీరు సింపుల్గా చెప్పాలంటే మీ మియాపూర్ అన్నారు కదా, సో ఇక్కడికి రావడానికి ఎంత టైం పడుతుంది? 10 15, అదే 15 minutes. సో మీరు డెసిషన్ ఏం తీసుకుంటారు? నేను 9:15కి స్టార్ట్ అయితే ఇక్కడ 9:30కి వస్తాను డెసిషన్ తీసుకుంటారు, కానీ ఫెయిల్ కూడా అవ్వచ్చు కదా, 9:15 స్టార్ట్ కాకపోవచ్చు, అప్పుడు ఏమవుతుంది? లేట్ అవుతుంది. సో ఎనీ డెసిషన్లో ఓన్లీ ఒక అవుట్కమ్ కాదు, మోర్ దెన్ 1 అవుట్కమ్ ఉంటుంది. అందుకే సింపుల్ ఇఫ్ ఎక్కువ యూజ్ చేయాలి. ఓకే, ఇక్కడ వరకు అర్థం. సో దీని ఇలా, సో ఇఫ్ యూఆర్ ఏ స్మాలర్ వాల్యూ, ఈ కండిషన్ ఫెయిల్ అయింది కాబట్టి మీకు అవుట్పుట్ ఏం రాదు. ఎందుకంటే మీరు ఈ కండిషన్ ఫెయిల్ అయితే ఏం అవుట్పుట్ వస్తుంది చెప్పలేదు, ఓన్లీ కండిషన్ ట్రూ అయితే ఏం అవుట్పుట్ వస్తుంది చెప్పారు. ఓకే, అండర్స్టాండ్? నెక్స్ట్ విల్ సి ఇఫ్ ఎల్స్. ఓకే, సో ఇది రాసుకోండి. సునీల్, ఎనీ డౌట్? ఓకే సార్.
ఈ వాల్యూ ఎప్పుడైనా సరే డైరెక్ట్గా ఇయ్యారు కదా, ఏం చేస్తారు మరి? మీరు యూజర్ దగ్గర నుంచి తీసుకోవాలనుకోండి, ఏం చేస్తారు ఇక్కడ? యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ రావాలంటే మీరు ఇన్పుట్ ఫంక్షన్ యూస్ చేస్తారు. ఓకే, బట్ రిమెంబర్ ఇది నంబర్ కదా, సో ఏం వేయాలి ఇక్కడ మరి? నెంబర్ అయితే ఏం వేయాలి? ఇంటి ఇన్పుట్. ఓకే, ఇక్కడ కూడా సేమ్. ఇలా ఇస్తే ఏంటంటే మీకు వాల్యూ ముందే తెలియదు, అర్థమవుతుందా? యూజర్ ఏం వాల్యూ ఇచ్చారు దాన్ని బట్టి ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇది ఏ అవుతుంది, ఇది బి అవుతుంది. సో ఏమవుతుంది ఆన్సర్? ఏ ఈస్ గ్రేటర్ దాన్ బి అని ఇక్కడ. సో ఆన్సర్ ఏమొస్తుంది? ఏ ఈస్ గ్రేటర్ వాల్యూ అని వస్తుంది. అర్థమవుతుంది? ఎందుకు ఇక్కడ ట్రూ అయింది కాబట్టి మీరు ఏ వాల్యూ గ్రేటర్ దాన్ బి. నేను ఇదే మళ్ళీ ఎగ్జిక్యూట్ చేసి ఫస్ట్ వాల్యూ నేను చిన్న వాల్యూ ఇచ్చి, ఓకే, సెకండ్ వాల్యూ పెద్ద వాల్యూ ఇస్తే ఏమవుతుంది? ఓకే, అవుట్పుట్ ఏం లేదు. అదే, ఓకే, రాసుకున్నారా? సో నెక్స్ట్ ఏంటి, మనం ఇఫ్ స్టేట్మెంట్ నుంచి ఇఫ్ ఎల్స్కి వెళ్తాం. ఓకే, సో ఇఫ్ ఎక్కువ ఎందుకు యూజ్ చేయాలంటే జనరల్గా మీకు ఒక డెసిషన్కి ఒకటే అవుట్కమ్ కాదు, మోర్ దెన్ వన్ అవుట్కమ్. ఓకే, సో ఇఫ్ ఎల్స్ సింటాక్స్ ఏంటో చూద్దాం. ఇది ఇఫ్ ఎల్స్ అనేది సెకండ్. ఓకే, సో సే మీరు ఇఫ్ రాస్తారు, కండిషన్ ఇస్తారు. ఓకే, ఈ కండిషన్ ట్రూ అయితే ఏం చేయాలి అనేది స్పేసెస్ ఇచ్చి చెప్తారు. సో స్టేట్మెంట్ 1. ఓకే, ఈ కండిషన్ ట్రూ అయితే ఏ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది? స్టేట్మెంట్ 1 ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, ఈ కండిషన్ ఫెయిల్ అయింది అనుకోండి, ఎక్కడికి వెళ్తుంది? ఎల్స్కి వెళ్తుంది. ఓకే, ఎల్స్ తర్వాత కూడా కోలన్ ఇస్తారు. ఓకే, కోలన్ ఇచ్చాక మళ్ళీ 4 స్పేసెస్ ఇస్తారు. ఓకే, సో ఇఫ్కే కాదు ఎల్స్కైనా అంతే. తర్వాత ఏం చేస్తారు? మీ స్టేట్మెంట్ ఇస్తారు. ఓకే, సో దేర్ ఆర్ నా ఇక్కడ నుంచి అట్లీస్ట్ 2 స్టేట్మెంట్స్ అయినా ఉంటాయి, అంతేనా? అట్లీస్ట్ 2 ఉంటాయి. ఓకే, సో మీ కండిషన్ ట్రూ అయితే ఏ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది? స్టేట్మెంట్ 1. ఓకే, ఈ కండిషన్ ఫాల్స్ అయితే స్టేట్మెంట్ 2. ఓకే, నేను ఇచ్చేది ఇవి లీస్ట్ నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్. మీరు ఎన్నైనా వేయచ్చు, అర్థమవుతుంది? ఇక్కడ మీరు ఎన్ని స్టేట్మెంట్స్ అయినా వేయచ్చు. నేను చెప్పింది లీస్ట్ నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్, అట్లీస్ట్ 2 స్టేట్మెంట్స్ అయినా. ఓకే, ఓకే, సో ఇప్పుడు ఇదే ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఓకే, మీరు 2 వాల్యూస్ ఇస్తున్నారు, ఏది గ్రేటర్ వాల్యూ చెక్ చేయాలి, or ఏది హైయెస్ట్. ఓకే, ఓకే, ఈ కండిషన్ ట్రూ అయితే ఏ ఈస్ హైయెస్ట్, ఇది ఫాల్స్ అయితే ఎల్స్ చేయాలి. ఓకే, మనం ఎల్స్ చేయాలి. ఓకే, ఏమవుతుంది? ఏ కాదు అంటే బి ఈస్ హైయెస్ట్. ఓకే, అదే, సో ఇలా రాస్తారు మీరు ఇఫ్ ఎల్స్. సో ఇఫ్ పక్కన ఒక కండిషన్ రాస్తారు, కోలన్. మీరు ఇఫ్ లో ఉన్నారంటే ఏంటి? 4 స్పేసెస్, మీ స్టేట్మెంట్ ఇస్తారు. సో ఇక్కడ ఏంటి స్టేట్మెంట్? ఏ ఈస్ హైయెస్ట్ అని చెప్తుంది. ఈ కండిషన్ ఫెయిల్ అయితే ఏంటి? ఎల్స్కి వెళ్ళాలి. సో ఎల్స్ రాస్తారు, ఎల్స్ పక్కన కూడా కోలన్ రాసి, ఎల్స్ లోపల ఉన్నారంటే ఎలా తెలుస్తుంది? 4 స్పేసెస్. ఓకే, ఎల్స్ ఏంటి? ఈ కండిషన్ ఫెయిల్ అయితే ఏంటి అన్న. సో ఏ గ్రేటర్ దాన్ బి ఫెయిల్ అయితే ఏంటి? బి ఈస్ గ్రేటర్ దాన్ ఏ, మీన్స్ బి ఈస్ హైయెస్ట్. ఓకే, ఇక్కడ వరకు అర్థమైంది. సో ఈ అవుట్పుట్ ఏది అనేది మీ వాల్యూస్ బట్టి ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ నేను 54 ఇచ్చాను, తర్వాత 89 ఇచ్చాను, ఏమొస్తుంది? సో బి ఈస్ హైయెస్ట్. ఓకే, ఇక్కడ వరకు ఎనీ డౌట్స్? సునీల్, మీకు ఎనీ డౌట్స్? యా, సో మరి నేను ఒక సినారియో ఇస్తాను, మీరు ఇఫ్ ఎల్స్ రాయగలుగుతారా? ఓకే, మీరే రాయాలి కండిషన్. ఓకే, చూద్దాం. సింపుల్ కండిషన్. ఓకే, సో ఇందాకే ఒక ఎగ్జాంపుల్ చూసాం కదా, ఏంటి? మీరు ట్రాఫిక్లో వెళ్తున్నారు,
మీరు బై రోడ్ ట్రావెల్ చేస్తున్నారు, మీరు ట్రాఫిక్లో ఆగింది, ట్రాఫిక్ వల్ల మీ బైక్ ఆగింది. నా మీరు ట్రాఫిక్ సిగ్నల్ చూసే కదా చెప్తారు ఏంటి వెళ్ళాలా వద్దా అని. ఓకే, సో మీ ట్రాఫిక్ సిగ్నల్లో గ్రీన్ ఉంటే మీరు వెళ్ళాలి, మీ ట్రాఫిక్ సిగ్నల్ రెడ్ ఉంటే యూ షుడ్ స్టాప్. ఓకే, అది నేను వర్డ్స్ సినారియో ఇచ్చాను, మీరు కండిషన్లో ఎలా రాస్తారు, ఇది మీ సింటాక్స్. ఓకే, ఎలా రాస్తారు? సింటాక్స్ తీసేసి అర్థమైంది కదా. సో చెప్పండి ఏం చేస్తారు మరి ఇక్కడ. మీ కండిషన్స్ ఎలా రాస్తారు, మీ సినారియో ఏంటి, మీరు ట్రాఫిక్లో ఉన్నారు, మీరు ఏం డిసిషన్ తీసుకోవాలి, మూవ్ అవ్వాలా అక్కడే ఉండాలి. డెసిషన్ దేని మీద తీసుకుంటారు, ట్రాఫిక్ సిగ్నల్. ట్రాఫిక్ సిగ్నల్ గ్రీన్ అయితే యూ కెన్ మూవ్, ట్రాఫిక్ సిగ్నల్ రెడ్ అయితే యూ షుడ్ స్టాప్. ఎలా స్టార్ట్ చేస్తారు దీన్ని మరి? ఇక్కడ వేరియబుల్ ఏంటి, ఇక్కడ ఏంటి వేరియబుల్స్, మీరు రెండు వాల్యూస్ ఇస్తున్నారు కాబట్టి అది వేరియబుల్స్. మరి ఇక్కడ ట్రాఫిక్ సిగ్నల్ అనే దాంట్లో ఏంటి వేరియబుల్, స్ట్రింగ్. ఓకే, సో మీరు ట్రాఫిక్ సిగ్నల్ని ఒక వేరియబుల్గా తీసుకోవచ్చు. ఓకే, మరి దీని వాల్యూ ఏమవుతుంది, Hmm? దీని వాల్యూ ఏమవుతుంది? సపోజ్ ఇప్పటికి మీకు తెలియదు అనుకోండి, ఏం చేస్తారు, ఇన్పుట్ తీసుకుంటారు అంతని. ఎంటర్ ద ఏం అడగాలి మరి, ఇక్కడ వాల్యూ కాదు, ఇక్కడ ఏమంటారు మరి, మీ సిగ్నల్ కదా, సో ఏమంటుంది సిగ్నల్కి కలర్, ఇక్కడ ఏమి ఇస్తారు మరి, సో ఎంటర్ ఎనీ కలర్ ఆర్ ఎంటర్ ద సిగ్నల్ కలర్. ఓకే, ఇప్పుడు చెప్పండి మరి కండిషన్ ఏం రాస్తారు, ఇది కండిషన్ అంటే ఇఫ్లో రాస్తారు, సో ఇఫ్లో ఏమి ఇస్తారు, ఇది మీ సిగ్నల్ అది ఇది మీ కలర్ అనుకోండి, సో ఎలా రాస్తారు కండిషన్ ఇక్కడ. సునీల్ ఈవెన్ యూ కెన్ ఆల్సో టెల్, సో ఇఫ్ కండిషన్ ఏం రాస్తారు ఇక్కడ ఇన్ దిస్ సినారియో, మీరు ఏం చెక్ చేయాలి పని, ఇక్కడ ఏం చెక్ చేస్తున్నారు, ఆ రెండింటి వాల్యూస్లో ఏది హై గ్రేటర్ అని చెక్ చేస్తారు. మరి ఇక్కడ ఏం చెక్ చేస్తున్నారు, మీ సిగ్నల్ ఏం ఏం పడింది, ఏం కలర్ అని, సో ఎలా చెక్ చేస్తారు ఇక్కడ, ఇది మీ సిగ్నల్, సో ఎలా చెక్ చేస్తారు, అది కండిషన్ రాయాలి మరి. అర్థమవుతుందా? ఇక్కడ ఏం కండిషన్ రాస్తారు, గ్రేటర్ దాన్ బి అని రాస్తారు, ఇక్కడ ఏం రాస్తారు మరి, మీ నార్మల్గా వర్డ్స్లో చెప్పండి ఏం రాస్తారు. సో కలర్ కాదు ఫ్రెండ్స్ సునీల్, మీ వేరియబుల్ ఏంటి, ట్రాఫిక్. మీ ట్రాఫిక్ సిగ్నల్ గ్రీనా కాదా అని చెక్ చేస్తారు ఫస్ట్. ఓకే, ఎందుకంటే మీరు అక్కడ ఇచ్చేది కలరే కదా, సో మీరు ఇక్కడ ఇస్తున్నారు చెప్తున్నారు కదా ఎంటర్ సిగ్నల్ కలర్, సో యూజర్ ఏమి ఇస్తాడు, కలర్ వేస్తాడు, గ్రీన్ కానివ్వండి రెడ్ కానివ్వండి. సో మీ సిగ్నల్ అనేది గ్రీనా కాదా అని చెక్ చేస్తున్నారు. గ్రీన్ అయితే ఏం చేయాలి, గ్రీన్ అయితే ఏం చేయాలి, సో ఏం చేయాలి, గ్రీన్ పడితే ఏం చేస్తాం మనం, వీ కెన్ మూవ్. సో మీరు సిగ్నల్లో ఉన్నారు, యూ కెన్ మూవ్. నెక్స్ట్ ఏం చేస్తారు, గ్రీన్ పడలేదు అప్పుడు ఏం చెప్తారు మరి, ఓకే, సో ఎల్స్కి వెళ్ళాలి. గ్రీన్ కాదంటే జనరల్ ఇంకేం కలర్ అవుతుంది, రెడ్. సో వీ షుడ్ స్టాప్. ఓకే, ప్రింట్ స్టాప్. అర్థమైందా, ఎనీ డౌట్స్ సునీల్, మీకు అర్థమైనా, దెన్ ఓకే రాయండి. ఓకే, సో మీరు ఇన్ ద మీన్ టైం మీ ల్యాప్టాప్ కూడా ఓపెన్, అర్థమైంది కదా ఎగ్జాంపుల్. అదే అందుకే లాస్ట్లో ఇన్స్టాలేషన్ చేస్తాను. ఓకే, అప్పటి వరకు సునీల్ వాట్ యూ కెన్ డూ ఇస్, మీకు ఇంకో ఎగ్జాంపుల్ ఇవ్వచ్చు కదా. యా, సో సునీల్ మీరు ఈ కోర్స్ తీసుకోవడానికి కూడా ఏదో సమ్ డెసిషన్ తీసుకుంటారు కదా. ఓకే, ఒక కోర్స్ జాయిన్ అవ్వాలి, పైథాన్ కోర్స్ జాయిన్ అవ్వాలని డెసిషన్ తీసుకుంటారు కదా, దేని బేసిస్ మీద తీసుకున్నారు,
సునీల్, సో ఆన్ వాట్ బేసిస్ మీరు ఒక కోర్స్ జాయిన్ అవ్వాలని లేదని డెసిషన్ ఎలా తీసుకుంటారు? కష్టమా? మిమ్మల్ని వాట్ మేడ్ యూ, మీరు ఏ డెసిషన్ మీద ఈ కోర్స్ జాయిన్ అవ్వాలనుకున్నారు? దేని బేసిస్ మీద? నార్మల్గా కోర్స్ జాయిన్ అయ్యారు కదా, దానికి ఏ డెసిషన్ తీసుకున్నారు అని అడుగుతుంది. దేని బేసిస్ మీద జాయిన్ అయ్యారు? బేసిస్ అంటే ఇక్కడికి వచ్చారు, డెమో విన్నారు, డెమో నచ్చి జాయిన్ అయ్యారు అంతేనా? అంతేనా? సో మీ డెసిషన్ దేని బేసిస్ మీద తీసుకున్నారు? డెమో. సో మీరు ఇక్కడ ఏం చేయాలి? కోర్స్ జాయిన్ అయ్యారు. మీరు ఎందుకు జాయిన్ అయ్యారు? డెమో నచ్చింది కాబట్టి. ఓకే, ఆర్ డెమో అంటే ఏంటి? టీచర్ ట్రైనర్ ఎక్స్ప్లెనేషన్ నచ్చింది కాబట్టి, అంతేనా? సో దాని బేసిస్ మీద మీరు ఇఫ్ ఎల్స్ రాయగలరా? మీరు కాదు. సో సునీల్, కెన్ యూ రైట్ దట్ ఇఫ్ ఎల్స్ కండిషన్ బేస్డ్ ఆన్, సో ఒక ట్రైనర్ ఎక్స్ప్లెనేషన్ నచ్చింది కాబట్టి కోర్స్ జాయిన్ అయ్యారు, నచ్చకపోతే విల్ నాట్ జాయిన్ ద కోర్స్. అది మీ సినారియో. కెన్ యూ రైట్ ద కోడ్ ఫర్ దిస్, సునీల్? ఓకే.
సునీల్ ఏం రాశారు కోడ్ చూపించండి. Sunil, did you write the code? Yeah, so can you paste that code inside the chat? సునీల్ మీరు ఆ కోడ్ ని చాట్ లో పేస్ట్ చేయగలుగుతారా? ఓకే. చాలా అంటే ఐటీ అవుట్పుట్ స్క్రీన్ వస్తుంది. అవుట్పుట్ స్క్రీన్ కోడ్ ఎక్కడ రావాలి? మీ కోడ్ ఎక్కడ ఉంటుంది? సేవ్ చేయండి. మీరు రన్ చేయమన్నా కూడా సేవ్ చేయండి. సేవ్ చేశాక రన్ చేస్తే శాంపుల్ కోడ్ రాయండి. అంతా ఎగ్జిక్యూట్ కాకపోతే మీరు రాసింది. సో ఇది మీరు ఇలా ట్రిపుల్ కోట్స్ ఇచ్చారా? ట్రిపుల్ కోట్స్ లోపల ఉన్నది ఏది ఎగ్జిక్యూట్ కాదు. సో మీకు రాసేసిన కోడ్ ఇక్కడ రాయండి, నెక్స్ట్ కోడ్ కింద రాసుకుంటారు. ఓకే, కావాలంటే లేకపోతే న్యూ ఫైల్, ఇంకో కొత్త ఫైల్ కూడా మీరు రాసుకోవచ్చు. ఓకే. యా, వాట్ హ్యాపెండ్ సునీల్, ఏమైంది? యా, ఓకే. ఓకే, ఎంటర్ హౌ ఈస్ ట్రైనర్ ఎక్స్ప్లెనేషన్. ఓకే, ప్లీజ్ జాయిన్ ద క్లాస్. ఎల్స్. ఓకే. ఓకే, బట్ ఓన్లీ మిస్టేక్ నువ్వు చేసింది ఏంటి అంటే సునీల్, స్పేసెస్ ఈస్ నాట్ అలౌడ్ ఇన్ వేరియబుల్ నేమ్స్. ఓకే, వేరియబుల్ నేమ్స్ లో మీరు స్పేస్ ఇవ్వలేరు. స్పేస్ ఇవ్వలేరు, ఏం చేయాలి మరి? అండర్ స్కోర్ ఇవ్వాలి. ఓకే, అది మర్చిపోకండి. మిగతా అంతా కరెక్ట్. సో ఏంటంటే మీరు ఒక వేరియబుల్ తీసుకుంటున్నారు, ట్రైనర్ ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంది అంటున్నారు. సో మీ ట్రైనర్ ఎక్స్ప్లెనేషన్ గుడ్ అంటే మీరు జాయిన్ ద కోర్స్, ఎల్స్ డోంట్ జాయిన్. ఓకే, సో ఎలా రాస్తారు అర్థమైందా? ఓకే, సో యా, ఓకే. సో రేపు ఇది కంటిన్యూ అవుతుంది, ఇంకా ఉన్నాయి కదా. సో ఇఫ్ ఎల్స్ ఉంది, నెస్టెడ్ ఇఫ్ కూడా. ఓకే, ఇది ఫైన్. ఎవరు? సునీల్. ఓకే, సో రేపు కంటిన్యూ చేద్దాం. టుమారో యూ విల్ కంటిన్యూ విత్ దిస్ స్టేట్మెంట్స్, కండిషనల్ స్టేట్మెంట్స్, ఇఫ్ ఎల్స్ అండ్ నెస్టెడ్ ఇఫ్. ఓకే, మీకు ఇంకా ఎగ్జాంపుల్స్ కూడా ఇస్తుంది. ఓకే సునీల్, సో విల్ మీట్ టుమారో at 9:30. ఓకే.
సో భువన ప్లీజ్ వెయిట్, నేను మళ్ళీ రీలాగిన్ అవుతాను మీకు.